లోకంలో సంతోషంగా సేవించడానికి పరమాత్మ ఎన్ని పదార్థాలు ఇవ్వలేదు? ఆఖరికి డబ్బులు లేకపోతే అది లోపలికి వెళ్ళి మంట పెట్టి కాల్చేస్తుందని తెలిసినా కూడా తాగి పడిపోవడమా? వైద్యశాలకి వెళ్ళి వైద్యులు సేవ చేస్తుంటే ఒక పక్క నుంచి నరంలోకి మందెక్కిస్తుంటే, మందంటే నా ఉద్దేశం ఔషధం, ఔషధం ఎక్కిస్తున్నా కూడా అది లేకపోతే చచ్చిపోతామని చొంగగా అర్చుకుని కొట్టుకోవడమా? ఎంత దారుణం అండి అసలు! నిజంగా మనిషి తనని తాను ఎంత ఈడ్చేసుకుంటున్నాడు కిందకి. ఇది ధర్మం ప్రకారం మద్యపానం నేరం, కానీ చట్టం ప్రకారము మద్యపానం నేరం కాదు. ఎందుకంటే ఇది అఫీషియల్గా అమ్ముతున్నారు కాబట్టి మార్కెట్లో. సరే, మరి ఉపయోగించే వినియోగదారులు, ఆల్కహాల్ మత్తును ఎంజాయ్ చేసే వినియోగదారులు ఉన్నంతకాలం ఈ చర్య నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమవుతున్న ఈ మత్తు ప్రభావంతో జీవితాలు మసకబారిపోతున్నాయి. ఈ రోజుల్లో ఎవరికి వారు మేలుకోకపోతే చివరకు మిగిలేది బూడిదే. సో, మత్తు పదార్థాలు ఏ స్టేజ్‌లో ఉన్నా వాటిని మారడానికి ప్రయత్నం చేయండి. మారడానికి కష్టమైనప్పుడు 35 ఇయర్స్ నుంచి మా హోమియో రీసెర్చ్ క్లినిక్‌లో చెడు పదార్థాలు, ఈ విష పదార్థాలన్నీ కూడా డీటాక్సిఫికేషన్ మెడిసిన్, హోమియో డీ అడిక్షన్ మెడిసిన్ ఇస్తున్నాము. ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, ఖైనీ, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వ్యసనాలు మానుకోవడానికి బెస్ట్ ట్రీట్మెంట్ మా దగ్గర అందుబాటులో ఉంది. మా క్లినిక్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్, బావర్చి హోటల్ దగ్గరే. మీరు సంప్రదించవచ్చు. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే ఈ ఫోన్ నంబర్ ద్వారా కూడా మీరు ఆన్‌లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా మీరు కన్సల్ట్ కావచ్చు.